దేశంలో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద మొత్తంలో కరోనా మళ్లీ కోరలు చాస్తోంది. ప్రాణవాయువు కొరత ప్రజల ప్రాణాలనే మింగేస్తోంది. మహమ్మారితో పోరాటం, మరొక వైపు ఆక్సిజన్ లేక దేశంలో కరోనా సెకండ్ వేవ్ వేగంగా కేసులు పెరగడంతో కరోనా బాధితుల ఆసుపత్రులకు క్యూ కడుతుంది. దేశంలోని చాలా చోట్ల ప్రాణవాయువు కొరత ఏర్పడింది. ఆసుపత్రులు చేతులెత్తేశాయి. దీంతో ఆసుపత్రులకు వచ్చే కరోనా రోగులకు లేవని చెప్పి పంపిస్తున్నాయి. అంటూ తెగేసి చెప్పేస్తున్నారు. ఏ బాబు, మీ నాన్నకి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆక్సిజన్ లెవెల్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. వేరే హాస్పిటల్ తీసుకెళ్ళి. ఏ బాబు, మీ నాన్న సీరియస్గా ఉందంటే అర్థం కావట్లేదు నీకు. ముందు ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. నాన్న చూడటానికి నాకారే దొరికింది నీకు. మా నాన్న సీరియస్గా ఉందన్న, హాస్పిటల్కి తీసుకెళ్ళాను. నాన్న హెల్ప్ చేయండి. నాన్న కోసం నా ఫ్యామిలీని నేను రిస్క్లో పెట్టలేను. పోరా పో. అన్నా 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 ప్లీజ్ అన్నా. నాన్న భయపడకండి నాన్న, మా నాన్న కరోనా పాజిటివ్ వచ్చింది మేడం. ఊపిరాట్లేదు మేడం. ఒకసారి చూడండి మేడం. మేడం అలా అనకండి మేడం. ప్లీజ్ మేడం, మీరు అయితే ఏదో ఒకటి చేయాలి మేడం. చూడండి మేడం, ఏదో ఒకటి. అసలు ఊపిరాట్లేదు మేడం. ప్లీజ్ మేడం. ప్లీజ్ మేడం. ప్లీజ్ మేడం, ఇప్పుడే 10 నెంబర్ పెట్టి ఖాళీ అయ్యింది, నోట్ చేసుకోండి. ఆ బెడ్ మా నాన్నకి ఇప్పించింది మేడం. ప్లీజ్ అన్న నోట్ చెప్పండి అన్న. మేడం ప్లీజ్ మేడం, ఏదో చేయండి మేడం. ప్లీజ్ మేడం. ప్రాణాన్ని నిలపలేని పరిస్థితిలో ఉంది ప్రాణవాయువు. బంధాలను వదిలి వెళ్ళలేనని మొత్తుకుంటుందిరా నీ ఆయువు. బయట జరుగుతుంది మారణ హోమం. నిన్ను నువ్వే బ్రతికించుకోగలవని బ్రతిమలాడుతుంది నీ ప్రాణం.